భారత రాజ్యాంగంలో 15వ విభాగంలో ఈ ఎన్నికల సంఘం గురించి వివరించబడింది. దీనిలో మరలా 324వ అధికరణలో ఎన్నికల సంఘం గురించి వివరించబడింది. ఎన్నికల సంఘం ఎందుకు ఏర్పాటు చేశారు అని అంటే, భారతదేశము సర్వస్వతంత్ర దేశముగా పూర్తిగా మన్నడానికి, భారతదేశంలో ఉండేటటువంటి ఎన్నికలన్నీ పూర్తిగా పారదర్శకంగా నిజాయితీగా జరిపించటానికి గాను ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల సంఘము భారత పార్లమెంటుకు, అలాగే రాష్ట్రాలలో ఉండేటటువంటి శాసనసభలకు, రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక ఈ ఎన్నికల సంఘము నిర్వహిస్తుంది. ఎన్నికల సంఘము ఎన్నికలు నిర్వర్తించడానికి ముందుగా ఓటర్ యొక్క జాబితాను తయారు చేయించి ఆ తర్వాత ఎన్నికలు జరిపిస్తుంది. ఎన్నికల సంఘం యొక్క కూర్పు ఎలా ఉంటుంది అని అంటే, 1989 వరకు ఎన్నికల సంఘానికి ఒకే ఒక్క కమిషనర్ ఉండేవాడు. 1989లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి 21 సంవత్సరాల వయస్సు నుంచి 18 సంవత్సరాల వయస్సుకు కుదించారు. ఈ సమయంలో ఎన్నికల సంఘము ఓటర్ లిస్టు అంటే తయారు చేయడానికి గాను అధిక భారం ఒకే ఒక కమిషనర్ మీద పడుతుంది కనుక మరి ఇద్దరు ఎన్నికల కమిషనర్ని నియమించుటకు చట్టం సవరించారు. ఈ ముగ్గురు ఎన్నికల కమిషనర్లో ఒకరేమో ముఖ్య ఎన్నికల అధికారి, ఎన్నికల కమిషనరు, ఇద్దరు ఎన్నికల కమిషనర్లుగా ఉంటారు. మరలా 1990వ సంవత్సరంలో తిరిగి ఈ ఇద్దరు ఎన్నికల కమిషనర్ల యొక్క పోస్టులను రద్దు చేసి ఒకే ఒక ఎన్నికల కమిషనర్ ఉండునట్లు ఏర్పాట్లు చేశారు. 1993 నుంచి మరలా తిరిగి ఎన్నికల కమిషన్లో ముగ్గురు ఎన్నికల కమిషనర్లు ఉండేటట్టు చట్టాన్ని మార్పు చేశారు. అయితే దీనిలో ఒకరు చీఫ్ కమిషనర్ అంటే చీఫ్ ఎన్నికల కమిషనర్, మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్గా ఉంటారు. దీనిలో ఈ ముగ్గురిని నియామకం జరిపించటకు గాను ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో భారత ప్రధానమంత్రి, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అలాగే లోక్సభలో అంటే లోక్సభలో ఉండేటటువంటి అపోజిషన్ లీడర్, వీరు ముగ్గురు కలిసి ఈ ఎన్నికల కమిషన్ యొక్క ఈ కమిషనర్ని నియమిస్తారు. కానీ 2024 సాధారణ ఎలక్షన్ల ముందు 2023లో ఈ ఎన్నికల కమిషన్ నియమించడానికి ఏర్పడేటటువంటి కమిటీని మార్చారు. ఆ చట్టం ప్రకారము మరలా దీనిలో ముగ్గురు సభ్యులు ఉంటారు. వారు ఎవరంటే భారతదేశ ప్రధానమంత్రి, కేంద్ర మంత్రివర్గంలో ఎవరైనా ఒక మంత్రి, ప్రత్యక్షంగా అపోజిషన్ లీడర్, ఈ ముగ్గురు కలిపి ఈ యొక్క ఎన్నికల కమిషన్లో ఉండేటటువంటి సభ్యుల్ని నియమించుటకు ఈ చట్టం సవరణ చేశారు. అయితే ఈ చట్టంలో మరి గవర్నమెంట్కి 2%, అలాగే
అపోజిషన్ లీడర్ అంటే అపోజిషన్ పార్టీస్ అందరూ కలిపి 1% ఉండటం వలన ఇక్కడ సరైనటువంటి నిర్ణయం కాకుండా పూర్తిగా గవర్నమెంట్ యొక్క అధికారం ప్రకారమే ఎన్నికల కమిషన్ యొక్క సభ్యులు నియమించబడుతున్నారు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. అయితే ఈ ఎన్నికల కమిషన్లో ఉండేటటువంటి ఎన్నికల సంఘంలో ఉండేటటువంటి ఈ సభ్యుల యొక్క అర్హతలు ఏమిటి? అయితే రాజ్యాంగం ప్రకారము ఈ సభ్యుల యొక్క అర్హత నియమించబడాలి. ఈ సభ్యులు పూర్తిగా ఐఏఎస్ క్యాడర్ నుంచి అంటే ఐఏఎస్గా ఉండేటటువంటి వారిని, ఐఏఎస్గా రిటైర్ అయినటువంటి వారిని ఈ కమిటీలో నియమిస్తూ ఇప్పటి వరకు వచ్చారు. వీరు 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ ఎన్నికల అధికారిగా బాధ్యతలు నిర్వహించవచ్చు. వీరి యొక్క పదవీ కాలము 6 సంవత్సరాలు ఉంటుంది. అయితే మధ్యలో వీరు సొంతంగా ఆ పదవికి రాజీనామా కూడా చేయొచ్చు. ఈ విధంగా ఎన్నికల కమిషన్ యొక్క కూర్పు ఉంది. ఈ విధముగా ఎన్నికల కమిషన్లో ఉండేటటువంటి సభ్యుల యొక్క అర్హతలు ఉన్నాయి. అలాగే వీరు దేశంలో ఉండేటటువంటి రాజ్యసభకు, అలాగే రాష్ట్రాల్లో ఉండేటటువంటి శాసనసభలకు, శాసన కౌన్సిల్స్కు, ప్రెసిడెంటు మరియు ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఈ ఎలక్షన్ కమిషను నిర్వహిస్తుంది.